సో ఈరోజు మనం ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఫిష్ కావాలి, దాదాపు 1 కేజీ. నెక్స్ట్ గరం మసాలా, నూనె, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, చింతపండు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, టొమాటో. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేయాలి. ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలండి. సో ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా పసుపు, కారం, గరం మసాలా కలిపి ఉంచుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసి అవి ఫ్రై చేసుకోవాలి. ముక్క విరగకుండా వుడెన్ స్టిక్తో దాన్ని తిరగవేయాలి. సో ఇలాగే ఒక్కొక్కటిగా చేప ముక్కలన్నీ కూడా మనం ప్యాన్లో ఫ్రై చేసుకోవాలండి. సో చూసారు కదా. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం చేప ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి అది కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగనివ్వాలి. అది వేగంగా మెత్తపడడానికి ఉల్లిపాయల్లో కొంచెంగా సాల్ట్ వేయడం వలన అది తొందరగా వేగిపోతుంది. సో సాల్ట్ యాడ్ చేసాం కదా, అప్పుడు కొంచెం వేగంగా ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తామన్నమాట. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేస్తాము. సో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు బాగా ఆయిల్లో వేగిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకొని మరి కొంచెం పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా దాన్ని వేగనివ్వాలి. సో ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టొమాటో ప్యూరీని కూడా అందులో వేయాలి. సో మనకు కావాల్సినంత టొమాటో ప్యూరీ వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత కారం వేస్తారు. సో నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువైనా వేయాలండి. అలాగే తగినంత సాల్ట్ వేస్తాము. చింతపండు వేస్తాము కాబట్టి కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువగా వేయాలి. అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకొని
ఇందులో ఆచి ఫిష్ కర్రీ మసాలా ఉంటుంది, అది కొంచెం వేయాలండి. సో ఇది బాగా కలుపుకొని ఇప్పుడు మనం దానిపైన మూత పెట్టి కాసేపు ఉంచాలండి. ఆయిల్ పైకి తేలే వరకు చూసుకొని, చూసారా ఇది మొత్తం కూడా వేగిపోయింది కదా. సో ఈ టొమాటో కూడా పచ్చివాసన పోయేదాకా మన స్టవ్ మీద ఉంచి ఇప్పుడు అందులోని చింతపండు రసం వేయాలి. దాన్ని ఇప్పుడు దాన్ని బాగా మనం కలుపుకోవాలి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసుకున్నాక దాన్ని బాగా కలిపి ఇప్పుడు దాని మీద లిడ్ క్లోజ్ చేయాలి. మరి కొంతసేపు దీన్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారా అది బాగా మరిగి పైన కొంచెం ఆయిల్ తేలే వరకు మనం దీన్ని మరిగించుకోవాలి. సో ఆయిల్ తేలిన చూసారా పైన, అవి ఒక్కొక్కటిగా అందులో పెట్టుకోవాలి. సో ఒక్కొక్కటిగా ఆ ఫిష్ ముక్కలన్నీ కూడా మనం అందులోని వేయాలి. దానిపైన కొంచెం కొత్తిమీర వేయాలి. కొత్తిమీర మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుందండి ఫిష్ కర్రీకి, కంపల్సరీ వేయాలి. సో దాన్ని అటు ఇటు కలిపేయకుండా కొంచెం స్లోగా దాన్ని సార్ట్ చేయాలి, లేకపోతే ఫిష్ ముక్కలన్నీ కూడా విరిగిపోతాయి. సో ఇప్పుడు కాసేపు లిడ్ క్లోజ్ చేసి ఉంచిన తర్వాత చూసారా కొంచెం దగ్గర పడిపోయింది ఆ పులుసు అంతా కూడా. ఇప్పుడు ముక్కను జస్ట్ ఇలాగా లిఫ్ట్ చేసి ఉంచడం వల్ల కిందకి కూడా కొంచెం ఆ జ్యూస్ వెళ్తుంది. సో ముక్కలకి మొత్తం గ్రేవీ అంతా కూడా బాగా పట్టి ఉంటుంది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Take care. Bye-bye. Catch you in the next video. Until then, bye.